భూదాన్ దందా నిజమైంది. అధికారుల అండతో భూముల స్వాహాకు కబ్జాదారుల కుట్ర పన్నుతున్నారని ఈడీ తేల్చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో అధికారులు కుమ్మక్కై రికార్డుల తారుమారుతో భారీ పన్నాగం పన్నారని చెప్పింది. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ దాకా అందరి పాత్ర దాగుందని, త్వరలో మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తామని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల స్వాహకు కబ్జాదారులు కుట్ర పన్నినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. అధికారుల అండతో సర్వే నెంబర్ 181, 182కు సంబంధించి భూముల స్వాహకు యత్నించినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిల్రం మల్లేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఈడీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి బంధువులకు నోటీసులు జారీ చేశారు. 2023 మార్చి 13న మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ వివరించింది. దర్యాప్తులో సర్వే నెంబర్ 181, 182లోని 103 ఎకరాలు నవాబ్ హజీ అలీఖాన్ కు చెందినదిగా కాగా, తన కుమారులైన ఫరూక్ అలీఖాన్, అక్బర్ అలీఖాన్లకు కానుకగా కొంత ఇవ్వగా 50 ఎకరాలు భూదాన్ బోర్డుకి ఇచ్చారని తెలిపింది. ఈ భూమిని నవాబు కుమారులు 2005లో దస్తగిరి షరీఫ్ కా ముజఫర్ హుస్సేన్ కు విక్రయించారు. 2006లో నవాబ్ మృతి చెందారు. ఆ తర్వాత 9 ఏళ్లకు ఒక్కసారిగా సర్వే నెంబర్ 181, 182లో భూమిని తండ్రి కానుకగా ఇచ్చారంటూ తప్పుడు పార్టీషన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ పొందారు. ఈ కుట్రలో గత తహసీల్దార్, కలెక్టర్ల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉందని ఈడీ నివేదించింది. ఇక సర్వే నెంబర్ 194, 195లోనూ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సర్వే నెంబర్ 181, 182లపై మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడంతో తాము కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపింది. అయితే 194, 195 సర్వే నెంబర్లకు సంబంధించి మహేశ్వరం పోలీసులు ఏ విధమైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపింది. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదని వివరించింది. పిటిషనర్ మల్లేష్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లతో కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి అబ్దుల్పై 2 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. తప్పుడు మ్యూటేషన్ల వల్ల 11 భూ లావాదేవీలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి 17.5 కోట్ల మేరకు నష్టం జరిగింది. భూమి ప్రైవేటు బిల్డర్ల వశం అయ్యిందని ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించింది. దస్తగిరి షరీఫ్ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత మండల రిజిస్టర్ ఆర్పి జ్యోతి సహకారంతో విక్రయాలు చేశారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 2006లో అప్పటి ఏపీ ప్రభుత్వం సర్వే నెంబర్ 181లో మొత్తం భూమి భూదాన్ భూములుగా నోటిఫై చేయగా దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై అయిన 40 ఎకరాలను విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్ కు 13.57 కోట్లకు విక్రయించారు. వీరిద్దరూ ఈ భూమిని 17.50 కోట్లకు ఈపీఐఎల్ కు విక్రయించారు. కుట్రలో భాగంగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి ప్రైవేట్ బిల్డర్ పరమైంది.